సొలొమోను జ్ఞానానికి మరొక పేరు. అంతటి జ్ఞానవంతుడు ఈ భూమండలం మీదే లేనే లేడట. అతను వంటివాడిక పుట్టడు అని కూడా వాక్యం అంటుంది. అంతటి జ్ఞానవంతుడు బైబిల్లో 3 పుస్తకాలు రాశారు. అతని యవ్వన కాలమందు పరమగీతాల గ్రంథం, అతని యొక్క మధ్య వయస్సులో సామెతల గ్రంథం, ఇకపోతే అతని యొక్క వృద్ధాప్యంలో మాత్రం ప్రసంగి అనే గ్రంథాలు రాశారు. ఈ ప్రసంగి గ్రంథపు చివరి అధ్యాయంలో ఒక వ్యక్తి అంతా అయిపోయిన తర్వాత కాకుండా యవ్వన కాలంలోనే దేవుని యందు విశ్వాసం ఉంచాలి అనే తాత్పర్యంతో ఈ వచనాలు రాయబడ్డాయి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 1-2 వాక్య భాగాలు. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదు అని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము అని. అవును, దుర్దినాలు వచ్చి జీవితమంతా నాశనమై కాటికి కాళ్ళు కూటికి చేతులు అనే పరిస్థితులు రాకముందే యవ్వన కాలంలోనే నీవు దేవుని యందు విశ్వాసముంచు, నా జీవితం నా ఇష్టం అని చెప్పి సుఖభోగాల యందు ప్రవర్తిస్తూ బ్రతికి ఉండి కూడా చచ్చిన జీవితం జీవించకుండా నేడు అనే సమయం ఉండగానే ఇంకా యవ్వన కాలమందే నీవు దేవుని యందు విశ్వాసం ఉంచగలిగితే రాబోయే నీ భవిష్యత్తుని దేవుడు తన చేతుల్లో తీసుకుని ఓ పాత్రలాగా వాడుకుంటారు. ఇంకా చాలా సమయం ఉందిలే, ఇంకా నేను వయస్సులోనే ఉన్నాను, ఇంకా ఈ లోకంలో అనుభవించవలసిన భోగభాగ్యాలు చాలా ఉన్నాయి అని చెప్పి నీ జీవితాన్ని సర్వనాశనం వైపు ప్రయాణం చేయనివ్వకు. దుర్దినాలు రాకముందే దేవుని యందు విశ్వాసముంచి ఆయన్ని నమ్ముకున్నట్లయితే నీ బ్రతుకు మధ్యాహ్న కాలపు తేజస్సు కంటే అధికంగా ప్రకాశించి నీ కుటుంబము సుఖక్షేమాలతో వర్ధిల్లుతారు. ఆయన పేరు డ్వైట్ లెమన్స్ మూడీ, అంటే డిఎల్ మూడీ అని పిలుస్తారు. ఆయన ఒక రోజున ఓ సినీ తార గృహాన్ని దర్శించారు. అలాగ వారిద్దరు మాట్లాడుకుంటూ ఉంటే ఆయన యేసుక్రీస్తుని గురించిన సువార్త ఆమెకి చెప్తూ ఉన్నారు. ఈ లోపల ఆమె ఆయన మాటలు అడ్డుపడి, అయ్యా ఇప్పుడు కాదు, ఇప్పటికీ నా అందచందాలు, నా గౌరవము, ఘనత, పేరు ప్రపంచ ఖ్యాతికెక్కింది. ఇంకా చేయవలసిన షూటింగ్లు చాలానే ఉన్నాయి. ఇదిగో కొంచెం వయసు మీద పడ్డాక శరీరమంతా ముడతలు పడి తల తెల్లబారిపోయి చీకేసిన తాటికాయలాగా ఇక మాట్లాడడానికి కూడా మాటలు రాకుండా గొంతుకంతా వణుకుతూ ఉన్నప్పుడు, ఇక నడవలేని పరిస్థితుల్లో అప్పుడు ఆ వయసులో ఆ ప్రభుని నమ్ముకుంటాను, అప్పుడు చూస్తానండి, ఇప్పుడు అంత అవసరం అనిపించట్లేదు అని మాట్లాడుతూ ఉందట. ఈ లోపలనే సర్వర్ వచ్చి ఇద్దరికి కాఫీ ఇచ్చాడు. ఈ లోపల డిఎల్ మూడీ గారు అలా కాఫీ తాగుతూ సగం తాగాక ఆమెకిచ్చి, అమ్మా ఇది మీరు తాగుతారా అని అడిగారు. అందుకు ఒక్కసారిగా అనుకోని ఆ సంఘటన విన్న చూసిన ఆ సినీ తార మండిపడి, సార్ అసలు నేనంటే ఏమనుకుంటున్నారు మీరు? అసలు నేనేంటి, నా పేరేంటి, నా ఘనత ఏంటి, నా సౌందర్య సాధనాలేంటి? ఇదిగో మీరు తాగేసేంటి నన్ను తాగమంటారా? మీరు ఎంగిలి చేసింది నేను తాగాల ఛీ అని ఒక్కసారిగా మండిపడిందట. ఈ లోపల డిఎల్ మూడీ గారు ఆమెను అలాగే కూర్చోబెట్టి, ఒక్క నిమిషం ఆగండి సోదరి అంటూ, ఇదిగో సగం తాగేసినట్టు నేను ఎంగిలి చేసింది నువ్వు తాగనట్టున్నారే, మరి నీ జీవితాన్ని నీ ఇష్టానుసారంగా ఎంగిలి చేసేసిన తర్వాత అప్పుడా యేసు ప్రభుకి ఇచ్చేది? ఆయన దాన్ని తీసుకుంటాడు అనుకుంటున్నావా? కానే కాదు, ఇదిగో ఇప్పుడే నువ్వు దేవుని యందు విశ్వాసముంచు అని ఆమెకు సువార్త అందించారు. నిజంగా ఆ సంఘటన ఆమె జీవితాన్ని నిశ్చయంగా మార్చింది.
అవును, ఎంగిలి చేసేసి నేను తాగమంటే తాగలేదే, నా బ్రతుకు నా ఇష్టానుసారంగా ఎంగిలి చేసుకున్న తర్వాత అప్పుడా యేసుకిచ్చేది అని చెప్పి ఆ క్షణంలోనే తన జీవితాన్ని ప్రభువుకి సమర్పించింది. నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. ఇప్పుడే దేవుని యందు విశ్వాసముంచు. నీ రాబోయే జీవితం మరింత దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను మారుతుంది. శ్రమ, కష్టం, కన్నీళ్ళకి ఈ క్షణమే స్వస్తి పలుకుదువు కాక. ఆమేన్.